రాపించడం, సీఎంఓ నుంచి లీక్లు పంపడము, ఇది కొంచెం మంచిది కాదు. ఈ డౌట్ చాలా వస్తుంది దీనిలో, కొన్ని పత్రికలతో మీరే రాయిస్తున్నారని చెప్పి. ఎవరు? కాంగ్రెస్ అంటే మా పార్టీలో జాయిన్ అయింది ఆమె రెడీ అయింది. అదొక్కటే కాకుండా బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు జంప్ అవుతారని కూడా రాశారు. సాధ్యమా? ఉన్న ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిన వాళ్ళే సఫర్ అవుతున్నారు, మళ్ళా కొత్తగా ఎమ్మెల్యేలు వస్తారని అది రాసిందంటే అది దాని వెనుక వరుసగా 2 రోజులు కాంగ్రెస్ పార్టీ లీక్ ఇచ్చినట్టే కనబడుతుంది. కూడా ఈ ఊహాగానాల వార్తలే. మా పార్టీలో డిసిషన్ అయినాక కూడా చేంజ్ అయ్యే పరిస్థితులు మీకు అంతా తెలుసు. కాబట్టి ఇక్కడ అసలు సమస్య మీకు తెలుస్తలే. ఇప్పుడు వాళ్ళ అంతర్గత సమస్యను కాంగ్రెస్ కు ఒకసారి, వాళ్ళ అంతర్గత సమస్యను బీజేపీకి ఒకసారి అంటగట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. కానీ ఇక్కడ నాకున్న అంచనా చెప్తున్నా, ఆమె అనుకున్నట్టుగా స్పందన బీఆర్ఎస్ నుంచి లేకపోవడం వల్లనే మళ్ళీ చిట్ చాట్ కు రావడం జరిగింది. లేకపోతే మళ్ళీ మీడియాకు పోవాల్సిన పరిస్థితి ఉంది. చిట్ చాట్ అనేది నువ్వు అఫీషియల్ కాదు కాబట్టి లీక్ బయటకు వస్తుంది. అఫీషియల్ లీకే కదా చిట్ చాట్, నథింగ్ బట్. సో లీక్ వేరు, అఫీషియల్ చిట్ చాట్ వేరు. సో ఇక్కడ ఆమె ఉద్దేశాలన్నీ మీతో పంచుకున్నది, మీతో పంచుకున్న వివరాలు కూడా మీకు రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి రేపు అది లీక్ చేసుకున్నా అది అఫీషియల్ గా తను మాట్లాడింది కాబట్టి నేను చేసినని చెప్పొచ్చు. కానీ మొన్న ప్రెస్ మీట్ విషయంలో దాన్ని కొంతమంది టిఆర్ఎస్ మిత్రులే కొంత వ్యతిరేకిస్తారు. ఏంటంటే అట్లా చెప్పాల్సి ఉండి లేకుండే అని కొంతమంది మీడియాలో కూడా మాట్లాడిండ్రు. కానీ మేము కొత్తగా చేస్తున్నది, చేయాల్సింది ఏముంటుంది దాంట్లో ఒకటి చెప్పండి. ఇప్పుడు మంత్రులది ఏదో నడుస్తున్నది కాబట్టి మంత్రులు అడిగింది, ఒక మంత్రి అడిగింది ఇస్తారా మేము పట్టుకొస్తామని అన్నట్టుగా అడిగింది. అసలు వాస్తవం చెప్పాలంటే మీరు పెట్టే బొమ్మలు 6కు దాదాపు 16 పెడుతున్నారు, 6 మంత్రులకు. ఆడ చర్చ ఉన్నట్టుగా కూడా నాకైతే కనబడతలేదు. మా కార్యవర్గం గురించి చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మంత్రివర్గం చర్చ వచ్చి దాంట్లో కవిత గారి చర్చ వచ్చింది, ఈమె కూడా అడుగుతున్నది, ఇంకెవరు. కాబట్టి ఇవన్నీ కొంచెం అప్పుడప్పుడు మా వాళ్ళు చూసి నవ్వుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరొకటి కాదు. మేము ఆఫ్టర్ June 2 తర్వాత నుంచి ఈ నిర్మాణాలకు సంబంధించిన తర్వాత చివరి అంకంగా మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటది. మీరు అన్నారు ఇప్పుడు 30వ తారీఖు నాడు ఫైనల్ అయిపోద్ది అని. సమస్య ఏంటంటే ఈ లీక్లు ఎవరు ఇస్తారో మేము కూడా అప్పుడప్పుడు మేము కనుక్కుంటేనేమో అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు మీరు వేస్తారు ఆయనకు ఫైనల్, ఈయనకు ఫైనల్, ఆయనకు ఫైనల్ అని అన్ని బొమ్మలు ఒక ఏది మన రంగుల రాట్నం తిప్పి పడేస్తారు. మన మీడియా వల్లే కొంతమంది మంత్రులు ఇచ్చేస్తారు. అసలు మంత్రి అంటే ఈయన అయిపోయింది ఈయనది ఇప్పుడే అని. కానీ వాస్తవానికి అది లేదు. ఇది కూడా అంత ఇట్లాంటిదే అని నేను అనుకుంటున్నా. నేంది ఒక మంత్రి అడిగింది 6 పట్టుకొస్తారు. ఇప్పుడు ఉన్నోళ్లతో మాకు పంచాయతీలు లేవా? ఇప్పుడు ఒక 4-5 ప్లేసులు చెప్పడం మంచిది కాదు. కానీ వాళ్ళు మాకు తలకాయ నొప్పి అవుతుంది. పాతోళ్ళు కొత్తోళ్ళు ఆయన మీద ఈయన ఓడిపోయిండు. ఇప్పుడు ఆయనకే పంచాయతీ అయింది మొన్న. ఇప్పుడు ఈయన కార్యకర్తలు ఆయన కార్యకర్తల మధ్యనే సఖ్యత లేక మేము అసలు జాయినింగ్సే మాక్సిమం గా క్లోజర్ కి ఎందుకు వచ్చినామంటే గిందే 10 కానీ ఎందుకు ఆగిందంటే 10 3-4 కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇవి అవసరమా మనకు అనే స్థితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాని మా ముఖ్యమంత్రి గారికి గాని ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా కొత్తగా అనుకోవడానికి మంచిగా ఉంటాయి, కొత్త ఏది ఫ్లేవర్ ఉన్న వార్త లెక్క, టీఆర్పీ పెరిగే వార్త లెక్క ఉంటాయి తప్పితే వాస్తవానికి ఆ పరిస్థితి ఉన్నదా అంటే మాత్రం ఇప్పుడు నాకున్న సమాచారం, నాకున్న సమాచారం కానీ మా అక్క రమ్యక్క కానీ అది అంతవరకు ఉన్నదని నేను అనుకోను. ఏమైనా వచ్చినప్పుడు మాకు చెప్తారు డెఫినెట్ గా. మీడియాలకు వస్తాం కాబట్టి ఈ విషయంలో ఇట్లా మూవ్ కాండి, ఈ విషయంలో ఇట్లా మూవ్ కాండి, ఈ విషయంలో అని డైరెక్షన్స్ ఫ్రమ్ పిసిసి, డైరెక్షన్స్ ఫ్రమ్ సీఎం గారి సీఎంఓ మా పిఆర్ఓస్ కూడా మాకు ఇండికేట్ చేస్తుంటారు ఈ అంశాల్లో ఇంతవరకే ఉండండి అట్లా. అందుకని నేను ఇంతకుముందు కలిసినప్పుడు కూడా పిసిసి గారిని కూడా ఆ విషయంలో కొంచెం స్పష్టత అడిగిన. ఎందుకంటే మీ టీవీకే కాదు మళ్ళీ రేపు పొద్దుగాల నేను మీడియాలో ఏదైనా మాట్లాడాలంటే కూడా ఈ ఇష్యూ పట్ల మేము ఎట్లా స్పందించాలని. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవు, కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి చర్చలు లేవు. కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అల్టిమేట్ డిసిషన్ మేకర్ కదా పార్టీ విషయంలో, పార్టీ జాయినింగ్ ఇష్యూలో. ప్రభుత్వం విషయంలో చీఫ్ మినిస్టర్ గారు సుప్రీం. సో అలాంటప్పుడు ఇవి రెండింటి విషయంలో వీళ్ళిద్దరికి తెలియకుంటే ఏం జరుగుతుందని కూడా నేను అనుకోను. నాకు ఇంకా వినికిడి ఏమైందంటే వాళ్ళే కొత్తగా కాంగ్రెస్ నిరుకులో పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి
ఆచి తూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది మీకు అనే చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో నేను చాలా స్పందించే తీరులో కూడా న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. న్యూట్రాలిటీ మీన్స్ విశ్లేషణాత్మకమైన చర్చ పెట్టాల్సి వస్తుంది తప్పితే రాజకీయంతో కూడిన చర్చ ఇక్కడ లేదు. ఎందుకంటే అది వాళ్ళ కుటుంబ సమస్య, దాన్ని రాజకీయ సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాజకీయ సమస్యలో పార్టీలను ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో కొంత సందిగ్ధత వాళ్ళకుంది. మేము కూడా సంశయిస్తున్నాం. ఏ అంశాల మీద స్పందించాలంటే కూడా లేని అంశాలు ప్రచారంలోకి వచ్చి మీరు ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పాలంటే కూడా సమాధానం ఉండదు క్లియర్ గా చెప్పడానికి అనేది నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఈ జూన్ 2 అంటే ఒక 3-4 రోజులే కదా ఉన్నది. అప్పటి వరకు ఇంకా కొంత తెర లేస్తుంది. ఇప్పుడు కొంచెం లేచింది, మళ్ళా జూన్ 2 కొంత, అటు తర్వాత దాన్ని బట్టి మనం మంచిగా ఒక అంచనాకు రావచ్చు. ఓకే ఓకే తిరుపతిరావు గారు ఏమనిపిస్తుంది? టీఆర్ఎస్ వర్షన్ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వర్షన్ ఉన్నారు, ఏమనిపిస్తుంది? అంతా